వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సింహాద్రిపురం చేరుకున్నారు. సింహాద్రిపురం రోడ్డు వెడల్పు, సుందరీకరణ, వైఎస్ఆర్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. సింహాద్రిపురం వద్ద సిచ్యువేషన్ మనకి లైవ్స్లో కనిపిస్తోంది. ఇప్పుడే అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. హెలీప్యాడ్ వద్ద దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సింహాద్రిపురం చేరుకున్నారు వైఎస్ జగన్. 3 రోజుల జిల్లా పర్యటనలో ఇవాళ 2వ రోజు సింహాద్రిపురం వచ్చిన ముఖ్యమంత్రి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఉదయం అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఆయనకు పుష్పాంజలి ఘటించి పర్యటనని కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సింహాద్రిపురంలో ఇవాళ రోడ్డు వెడల్పు, సుందరీకరణ పనులు, వైఎస్ఆర్ పార్క్, అలాగే తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. వైఎస్ఆర్ జిల్లాలో సెంచురీ ప్యానెల్స్ పరిశ్రమ ఉత్పత్తితో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్నే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. బద్వేల్ వద్ద 356 కోట్లతో వుడ్ ప్యానెల్స్ పరిశ్రమను ఏర్పాటు చేసే నిమిత్తమై నిన్న అక్కడికి వచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడప రిమ్స్ రాయలసీమకే తలమానికం అని కూడా నిన్న వ్యాఖ్యానించారు. రిమ్స్ ప్రాంగణంలో ఆధునిక వసతులతో పాటు వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఆయన కార్యాచరణ ముందుకు తీసుకువెళ్తున్నారు. వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ భవనాల ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఆధునీకరించిన వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్కు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ మోటరైజ్ స్కూటర్ల పంపిణీ కూడా చేశారు. విపత్కర వేళల్లో ఉపయోగించే రెస్క్యూ పరికరాల ప్రారంభం కూడా జరిగింది. ఇవాళ సింహాద్రిపురంలో పర్యటిస్తూ ఉన్నారు ఆయన. ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్క్ అవ్వచ్చు, అలాగే సింహాద్రిపురం రోడ్డు వెడల్పు పనులు, సుందరీకరణ కార్యక్రమాలు, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, అలాగే ఎంపీడీఓ కార్యాలయం, వీటన్నిటి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం హెలీప్యాడ్ వద్ద దృశ్యాలు మనం చూస్తున్నాం. కొద్ది నిమిషాల ముందే అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి. సో సింహాద్రిపురం చేరుకున్నట్టుగా విజువల్స్లో మనకు కనిపిస్తోంది. సో పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఉదయం వైఎస్ఆర్ ఘాట్ని కూడా సందర్శించిన విజువల్స్ కూడా మనం చూసాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఈ రోజున కొద్దిసేపటి కిందటే పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండల కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఇక్కడ పార్టీ నేతలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే సింహాద్రిపురంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రధానంగా సింహాద్రిపురం ప్రధాన రహదారి విస్తరణ పనులు ఇప్పటికే పూర్తయి వాటిని లాంఛనంగా ప్రారంభించి ఇక్కడ ప్రజలకు అంకితం చేయబోతున్నారు. ఆ తర్వాత నేరుగా వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ కు చేరుకొని ఇక్కడ ఉద్యాన వనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినారు. మొత్తం అంటే ఒక సింహాద్రిపురం మండల హెడ్ క్వార్టర్ లోనే దాదాపుగా 36 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. వీటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించినారు. తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం నూతనంగా నిర్మించారు. ఇక్కడ ప్రజలకు మరింత సేవలు అందించేందుకు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు మరింత సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంపీడీఓ కార్యాలయం కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, అత్యాధునికమైన మోడల్స్ తో దీన్ని తయారు చేసి అదేవిధంగా ఇక్కడ నిర్మాణం చేసిన తర్వాత ఇప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని లాంఛనంగా ప్రారంభించినారు. ఇప్పటికే సింహాద్రిపురానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఘన స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే విస్తరణ పనులు ఏదైతే సింహాద్రిపురం ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తయి వాటిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత నేరుగా వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ కు చేరుకుంటారు. ఇక్కడ వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను ప్రారంభించిన తర్వాత పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభించి ఇక్కడ స్థానికులతో ఇంటరాక్టివ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. హరి,
శివారెడ్డి అంటే జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పరిశ్రమలు అటు మొన్న విశాఖలో అవ్వచ్చు, ఇవాళ ఇక్కడ కడప జిల్లాలో అవ్వచ్చు. సో ప్రతిపక్షాలు చేసే విమర్శలను అసలు పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుపోతుంటూ ఉంటారు. సో ఏమంటారు అక్కడ జిల్లాలో మీరు చాలామందితో మాట్లాడి ఉంటారు, ఎలా ఉంటాయి వాళ్ళ స్పందన, ఎలా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలతో? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరోవైపున అభివృద్ధి పైన పూర్తి స్థాయిలో శ్రద్ధ ఉంచారు. ఆ నేపథ్యంలోనే గతంలో అంటే ఈ 4 సంవత్సరాల్లో శంకుస్థాపనలు చేసి వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి పూర్తి అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూశాం. 10,000 పులివెందుల కడప నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న పరిస్థితి. సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ ఇప్పటికే ప్రజలకు అందుబాటులో తెచ్చారు, వాటిని లాంఛనంగా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కడప నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. అలాగే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. అలాగే క్యాన్సర్ చికిత్స ఆరోగ్య కేంద్రాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించిన పరిస్థితిని చూస్తాం. ఎందుకంటే ఒకవైపున వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా సరే పేదలు అప్పుల పాలు కాకూడదు, మెరుగైన వైద్యం, అత్యంత ఆధునిక వైద్యాన్ని అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీని పెద్ద ఎత్తున విస్తరించడం జరిగింది. స్థానికంగా అంటే జిల్లాల్లో హాస్పిటల్ కూడా బలోపేతం చేస్తూ ఎక్కడ ఏ రోగం వచ్చినా ఎలాంటి ప్రమాదం వచ్చినప్పటికీ వేరే చోటికి వెళ్ళకూడదు, ప్రాణాలు నిలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇట్లాంటి హై ఇన్స్టిట్యూట్స్ ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే కడప రిమ్స్ పరిధిలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇప్పటికే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఎక్కడా కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళకూడదనే ఉద్దేశంతో స్థానికంగానే ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున ప్రభుత్వం కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్రలో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ లాంచ్ చేశారు. ఆ పరిశ్రమ వల్ల 2,236 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ రోజున మనం చూస్తే పులివెందుల కాన్స్టిట్యూన్సీలో సింహాద్రిపురంలో దాదాపుగా 36 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారి పనులు, అదేవిధంగా అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ లాంఛనంగా ప్రారంభించే పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే సింహాద్రిపురంలోని వైఎస్ఆర్ మెమోరియల్ పార్కు కావచ్చు, తహసీల్దార్ ఆఫీసు, అదేవిధంగా పోలీస్ స్టేషన్, ఎంపీటీఓ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. దీన్ని బట్టి ప్రతిపక్షాల విమర్శలు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వారు ఎక్కడా కూడా అభివృద్ధి జరగడం లేదు, ఎక్కడా కూడా ప్రజలు సంతోషంగా లేరని వారు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రజలు సంతోషంగా ఉన్నారు. వారికి సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా అందుతున్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్ లో కనిపిస్తోంది, క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. మరోవైపున